7 రాష్ట్ర మంత్రులు సింగపూర్ ట్రైనింగ్కి వెళ్ళారా? రాష్ట్రాన్ని బాగు చేయడానికి అధ్యయనం కోసం సింగపూర్ ట్రైనింగ్ నేర్చుకుంటాకి వెళ్ళారా రాష్ట్ర 7 మంత్రులు? నీతి నిజాయితీలకి, అవినీతి రహిత పరిపాలనకి ప్రపంచంలో పెట్టింది పేరు సింగపూర్. నారా చంద్రబాబు నాయుడు గారి సావాసం కోసం సింగపూర్ నుంచి ఒక మంత్రి ఆడెవడో ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ ఈయన బడిలో ఓనమాలు దిద్ది వీళ్ళు అంటే కరప్షన్లో ఏబిసిడీలు ఇక్కడ ప్రాక్టీస్ చేసి సింగపూర్ జైల్లోకి వెళ్ళిపోయాడు. ఈ 7 అక్కడికి వెళ్తాం వల్ల వీళ్ళు నేర్చుకోవడం సంగతి దేవుడు ఎరుగు. సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు. సింగపూర్లో ఇక్కడి నుంచి వీళ్ళు వచ్చిన కానీ వీళ్ళు వెనక్కి వచ్చేసిన కాడి నుంచి మొత్తం పెతోడు అవినీతి మొదలెట్టకుండా ఉంటే చాలు. ఈ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ, అవినీతి, డ్రగ్స్, గంజాయి, వీళ్ళ వల్ల సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు. వ్యవసాయం లేదు చోట వ్యవసాయ మంత్రి వెళ్తాడు, పరిశ్రమలు ఎట్టా పెట్టాలో ట్రైనింగ్కి వెళ్తారు, పరిశ్రమల శాఖ మంత్రి ఉండరు. రోడ్లు వేస్తారంట మున్సిపాలిటీలో ₹1 గ్రాంట్ ఇవ్వరు రోడ్లకి. ఈ 2 ఏళ్లలో 24 మాసాల్లో ₹1 R&Bకి కానీ లేదా మున్సిపాలిటీకి కానీ ₹1 రోడ్లకి శాంక్షన్ ఎవరు. ఇంకా ఇక్కడేమో డబ్బులు ఎవరు, నిధులు ఉండవు. ఇక్కడ అప్పుల కుప్ప. ట్రైనింగ్కి వెళ్తారండి. ఏం ట్రైనింగ్ గురించి ఏం బోడబోడుతారు వచ్చి? ఇంకా ఆమోదం తప్పితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆమోదం తప్పితే అంతే కదా. ఒక 4 కోట్ల 5 కోట్ల లెక్క రాసుకుంటే అది తప్పితే దేనికి పనికి వస్తుంది అంటున్నా. మామూలు పెళ్లికి సూట్ వేస్తారు, ఇక మళ్ళీ ఎప్పుడు వేయరు. అవన్నీ ఇట్లాంటి అప్పుడు తీసి మళ్ళీ ఆ కోర్టు సూటు బూట్ వేయటానికి ఇంట్లో కొడుక్కో కూతురుకో పెళ్లికో వేస్తారు. ఇక్కడ దాకా కోర్టు గీటేసి ఆ రోజు అందరికి చుట్టాలందరినీ మిస్ చేసి ఆ కోర్టులన్నీ అక్కడ ఈడ్చుకుంటాకి తప్పితే వీళ్ళకి ఆ బొలపాటను తీర్చుకుంటాకి తప్పితే ఈ రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? ఏం నేర్చుకొస్తారు? 100 రోజుల్లో గంజాయి ఆపుతా ఉన్నారు. భారతదేశానికి అది ప్రపంచానికి గంజాయి ఇక్కడి నుంచి వెళ్తుందని చెప్తున్నారు. గంజాయి సిగరెట్లో తాగేది బదులు చాక్లెట్లోకి వచ్చింది 100 రోజులు దాటిన కాడి నుంచి. విపరీతంగా దోపిడీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 6 నెలల్లో గోతులు పూడుతా ఉన్నారు. ఊరికే టూత్ పాలిష్ కింద కొన్ని రోడ్లు గోతులు కప్పెట్టారు. మళ్ళీ ఆ గోతులు ఇంకా పెద్ద ఇంత కనపడినాయి. ఎక్కడ ఏ అన్న ఇంకేమనంటే పల్లెటూళ్ళకి వేసే రోడ్లకి టోల్ గేట్ పెడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. వీళ్ళ వల్ల సింగపూర్లో పోలీసు వ్యవస్థ చెడిపోవటం, వీళ్ళ వల్ల వ్యవసాయం లేని చోట వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి నేర్చుకొస్తాడు. అక్కడికి వెళ్ళి సింగపూర్లో వ్యవసాయమే లేదు, వ్యవసాయం నేర్చుకొస్తారు ఈయనకి. అక్కడికి వెళ్ళి వచ్చాక వీళ్ళందరికీ మీడియా వాళ్ళందరూ కూర్చోబెట్టి ఏం నేర్చుకొచ్చావో చెప్పమంటే అసలు మామూలుగా డొక్క బయలుపోద్ది వీళ్ళందరిది. విమానం దిగంగానే మొత్తం విలేకరులు అందరూ కూర్చుని ఏం నేర్చుకొచ్చావో సార్ మాకు అప్పచెప్పంటే వీళ్ళంటే ట్రైనింగ్ ఫర్ ట్రైనీస్ అంట, ట్రైనర్స్ అంటే వీళ్ళంటే మళ్ళీ వచ్చి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ ట్రైనింగ్ ఇస్తారంట అక్కడ నేర్చుకున్నాయి. ఒకడు 20 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. 2 సార్లు మంత్రులు చేస్తారు. ఏమీ రాదంట, పొట్టకొత్తే అక్షరం ముక్క రాదంటే సింగపూర్ వెళ్ళి నేర్చుకురావాలంటే డబ్బులు ఖర్చు పెట్టి. వెనకడికి ఏదో సామెత ఉంది పాతదే. మా అమ్మ బాబు గోల తప్పితే నాకు పట్టుకొస్తే అక్షరం మొక్క రావట్లేదు బడికి వెళ్తే. ఆ మోడల్లో వీళ్ళందరూ వెళ్ళి ఏం నేర్చుకోతారు? సింగపూర్ జనం సొమ్ము ఆర్థకర్పూరం అయిపోతారు. కాకపోతే ట్రైనింగ్కి ఎంత ఖర్చు, విమానాలకి ఎంత ఖర్చు, లాడ్జింగ్లకి ఎంత ఖర్చు, వీళ్ళ పొలాలకి ఎంత ఖర్చు, భోజనాలకి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఏమో అప్పుల మీద నడుస్తుంది. వడ్డీలు కడతాకి, జీతాలు ఇవ్వటానికి మన దగ్గర డబ్బులు లేవని నోటితో చెప్తారు. వీళ్ళకేమో కోట్లు ఖర్చు పెట్టి ఏం ట్రైనింగ్?
జల్సాలు తప్పితే ఏంటి ట్రైనింగ్ ఏంటి? ఛాలెంజ్ చేస్తున్నా, రాగానే పాఠం అప్పచెప్పమని చెప్పండి విలేకరులందరికీ. విమానం దిగటం సింగపూర్లో బెజవాడలో దిగంగానే ప్రెస్ మీట్, ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం నేర్చుకున్నారు చెప్పండి. కట్టి పెట్టండి అయ్యా. ఈ దోసుకోవటం అయ్యింది, దాచుకుంటాకి వెళ్ళి ట్రైనింగ్ పేరుతో అక్కడికి వెళ్ళే కంటే ఇక్కడ జనం సస్తున్నారు, పెట్రోల్ కష్టాలు ఉన్నాయి, సామాన్యులు అల్లాడిపోతున్నారు అనేది వీటి సంగతి చూడండి, వీటి నుంచి పట్టించుకోండి.